విభూతి రేఖలు పూసే వాళ్ళని పరమనైష్ఠికులు అని అంటాం. తెలుసులేమ్మా, అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారే? ఓసి పిచ్చిదానా ఇప్పుడు అవునమ్మా. పరమనైష్ఠికుడైన పడదీసి ఏం చేశావే? పడదీసి అబ్బా విడదీసి చెప్పమ్మా. ఏం చెప్పేదిలమ్మా, నీవు నా కన్న కూతురు అయిపోయావు, నీ ముందు చెప్పుడు సిగ్గేస్తుంది. నాతో చెప్పడానికి సిగ్గెందుకమ్మా? చెప్పు. చెప్పమంటావమ్మా? చెప్పు. వల్ల కాని పని చేసావు అన్నమాట. నేను చేసేది ఆయన చూడవే, చెట్టు కానుకొని కూర్చొని అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందాం, శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందామని. నీ పైన ఎంత ప్రేమ ఉంటే అలా నిన్ను చూస్తూ కూర్చుంటారే. అవునమ్మా, పక్కన కూర్చుంటే జారి పడతానని చెట్టు కానుకొని కూర్చున్నాడమ్మా. సరే చెప్పవే ఏం చేశావు? నోటను పెట్టి ఎంగిలి తినిపించిన ఏమైంది? ఎంగిలి ఇలా పెట్టావు, ఆయన ఎలా తిన్నాను మా సంగ. చీ 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 చీ. ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహోను అరిచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళు. అలాగా పదవి కోసం పోకులు అయినా పైన సీటు దొరికేమో కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నావు? ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వర్లు, కోటేశ్వర్లు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, క్లీనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఉందేమో కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా అమ్మా అంత సంపాదించాను అంటున్నావు కదా, నేను పెద్దదన్న సరికి మన ఇంత పూచిక పుల్లైనను లేదు. ఆ గడిచిన ధనం అంతా ఏం చేసావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడే, వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటీశ్వరుని పరిచయం చేశాడమ్మా. అమ్మా వాడు గంట గంటగా ముస్తాబోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ఒక్క రూపాయి అన్నా ఇచ్చేవాడు కాదు.